హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు మన వీడియోలో బెండకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా జిగురు లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకుని దాంతోకి కట్ చేసిన బెండకాయల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. బెండకాయల్ని కట్ చేసే ముందు ఒకసారి బెండకాయలన్నిటినీ వాటర్లో వాష్ చేసుకొని కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు వేగుతున్న బెండకాయల్లోకి మనం 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న బెండకాయల్ని సపరేట్ చేసేయండి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగేటప్పుడు కొద్దిగా జీలకర్ర వేసి ఒక ఆనియన్ని నేను సన్నని ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బెండకాయ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంతోకి చిటికెడంత పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. తగినంత సాల్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 6 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, బెండకాయ ఫ్రై రెడీ.